నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. అనుమతి లేకుండా ఊరేగింపులు, డీజేలు, మందు పార్టీలు నిర్వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. బైక్ల సైలెన్సర్లు తొలగించి శబ్ద కాలుష్యం చేసినా, జూద క్రీడలు నిర్వహించిన వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలను అందరూ సంతోషంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకునేదానికి పోలీస్ శాఖ తరపు నుంచి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాం. ఈ సూచనలు పాటించి మీరంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి, ఆ సందర్భంగా పోలీస్ శాఖ డ్యూటీలో ప్రజలందరూ తమ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి మరియు జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు కూడా కంప్లీట్గా పోలీసు నిషేధాజ్ఞలు ఉన్నాయి. కాబట్టి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఉత్సవాలు, ఎటువంటి ర్యాలీలు నిర్వహించరాదు. అదేవిధంగా బాణాసంచా పేల్చడం, ఎక్కువ సౌండ్లతో మ్యూజిక్ సిస్టమ్స్, డీజేలు ప్లే చేయటం నిషేధం. ఏదైనా సరే వేడుకలకు ముందస్తు అనుమతి అవసరం అనుకున్న వారు పోలీస్ శాఖకి దరఖాస్తు చేసుకొని సంబంధిత అధికారుల ద్వారా ప్రియర్ పర్మిషన్ తీసుకొని మాత్రమే వాటిని వినియోగించాలి. అలా కాకుండా చేస్తే వాటిని సీజ్ చేస్తాం. అదేవిధంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఆ రోజు చాలామంది గుడులకి, చర్చిలకి, అదేవిధంగా ప్రార్థనా మందిరాలకి వెళ్ళే అలవాటు ఉంది. కాబట్టి అలా వెళ్ళేటువంటి మహిళలు, పిల్లలు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్పి, మంచు కాలంలో ఏదైనా సరే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ బైకులకి సైలెన్సర్లు తీసివేసి అత్యధిక సౌండ్తో, అదేవిధంగా చాలా ర్యాష్గా, మితిమీరిన వేగంతో ఇక్కడ ఈ మండలాల్లో ఆపరేట్ చేస్తే ఆ వెహికల్ సీజ్ చేస్తాం. ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.